అలాగే చంటి పిల్లలకి మేము చాలాసార్లు అన్నవాహిక లేకుండా పుడతారు. ఆ అన్నవాహికని మేము తయారు చేస్తాం. వాళ్ళకు కూడా ప్రతి పేషెంట్ని పిలిచి మళ్ళీ పైపులేసి చూడమే, మనం క్రియేట్ చేసింది మూసుకుపోతోందేమోనని. అంటే 100 మంది పిల్లల్లో ఒకళ్ళకో ఇద్దరికో నా చేతుల్లో కూడా అది నేరో అయ్యే అవకాశం ఉంది. కానీ దానికి సొల్యూషన్ పేరెంట్స్ రోజు పైప్ వేయటం అయితే కాదు. హారబుల్ కదా. అంటే నేనేమంటానంటే ఇన్హ్యూమన్ అంటాను నేను. కరెక్ట్. అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్. నేను యాజ్ ఏ హైపోస్పేడియాస్ సర్జన్ నా సొంత పిల్లవాడికి నేను అట్లా రోజు పైప్ వేయాలన్నా కానీ నేను వేయలేనండి. నేను వేయలేను. పాపం ఆ పేరెంట్స్ నేను నమస్కారం పెట్టాను. అమ్మ మీరు 5 నెలల నుంచి చేస్తున్నారంటే నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు, మీకున్న ఓపిక్కి దీనికి నా జోహార్లని చెప్పి. పాపం వాళ్ళకి ఆ డాక్టర్ నమ్మేశారు. వాళ్ళు ఇది ఇలాగే చేయాలని వీళ్ళు నమ్మారు. సెకండ్ ఒపీనియన్ తీసుకొని వీళ్ళకి ఐడియా రాలేదు. ఫైనల్ గా ఇప్పుడు మరీ ఇబ్బంది అయ్యి మీ దగ్గరికి వచ్చి. అంటే అన్ఫార్చునేట్లీ ఎలా ఉంటుందంటేనండి, కొన్ని ప్రోటోకాల్స్ అనేవి జనరేషన్స్ నుంచి వస్తుంటాయి, అవి మారట్లేదు. ప్రోటోకాల్స్ మారట్లేదు. నేను నా హైపోస్పేడియస్ మాస్టర్ క్లాస్ నేను కోర్స్ తీసుకుంటూ ఉంటాను. మొన్న లాస్ట్ వీక్ కూడా ఒక 5 సర్జన్స్ని ట్రైన్ చేశాం మేము మళ్ళీ. లాస్ట్ వీక్ కూడా మనం ఆల్ ఓవర్ ద కంట్రీ వచ్చారు, 5 వచ్చారు. ఇప్పటిదాకా 80 అయ్యారు. మేము ట్రైన్ చేసిన సర్జన్స్ హైపోస్పేడియాస్లో 80 సర్జన్స్ వచ్చారు. సో వాళ్ళకి ఇదే చెప్తాను, మీరు రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. మీరు సర్జరీ ఎలా చెయ్యాలంటే 1% 2%లో కాంప్లికేషన్ నేరో అవడం అనేది రావచ్చు, ఎవరికైనా రావచ్చు. రొటీన్గా ప్రతి పేషెంట్లోనూ నేరో అయిపోతుందేమోననే భయంతో మీరు పైప్ వేయడమో, మాటికి వారానికి ఒకసారి పిలిచి మీరు వేయడమో, లేదా వాళ్ళని వేయమనడమో పేరెంట్స్ని పద్ధతి కాదు. అది అవసరం లేదు. అది అవసరం రాకుండా మీరు సర్జరీ చేయగలగాలి. మళ్ళీ చెప్తున్నాను, కాంప్లికేషన్స్ అనేవి ఎవరికైనా రావచ్చు, బట్ అది నార్మ్ కాకూడదు, ఎక్సెప్షన్. కానీ మీరు చెప్పిన ఈ 2 ఎపిసోడ్స్లో నాకు అనిపించింది ఏంటి అని అంటే, మీరు చేసే సర్జరీ ఒకటే కాదు, ఆ మనిషి జీవితాన్ని కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే మ్యారేజ్కి ముందున్న ఒక 25 ఏళ్ల జీవితం ఉంటే, మ్యారేజ్ తర్వాత ఉన్న 75 ఏళ్ళు లేదా 50 ఏళ్ల జీవితం, అది నిలబెట్టిన వాళ్ళే మీరు అల్టిమేట్లీ, నో డౌట్ అందులో. నేను అందుకే చెప్తానండి, హైపోస్పేడియాస్ అనేది స్పెసిఫిక్గా ఇది మెడికల్ ప్రాబ్లము, సర్జికల్ ప్రాబ్లము మాత్రమే కాదు. ఇట్ ఈస్ ఏ సైకలాజికల్, ఇట్ ఈస్ సోషల్ ప్రాబ్లం. అబ్సల్యూట్లీ. లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, ఒక ఎంటైర్ ఫ్యామిలీ సైకియాట్రిక్ పేషెంట్స్ అయిపోవడం నేను చూశాను, హైపోస్పేడియాస్ సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల. పిల్లవాళ్ళు ఫెయిల్ అవ్వడం ఒకటి. లాస్ట్ టైమే మీరు చెప్పారు నాకు ఒక స్టోరీలో, ఆ పిల్లవాడికి ఇన్నేళ్ళు వచ్చేంత వరకు అసలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా చూడకుండా పెంచింది ఆవిడ. కరెక్ట్. ఎంత మెంటల్ టెన్షన్ అండి, ఎంత స్ట్రెస్, హారబుల్ కదా. అత్తగారు పిల్లవాడి నాయనమ్మ పిల్లవాడిని చూడకుండా అదే అంటున్నాను, తల్లి పెంచింది. మెంటల్ టార్చర్ అసలు. సర్జరీ చేసేది కరెక్ట్ అయ్యే వరకు అమ్మయ్య ఇప్పుడు మా వాడిని ఎవరైనా చూడొచ్చు, వాళ్ళ నాయనమ్మకి ఇస్తానండి అంటే ఇది సోషల్ ప్రాబ్లమ్. మన బ్యాడ్ లక్ ఏంటంటే, లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, మన బ్యాడ్ లక్ ఏంటంటే ప్రపంచంలో ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నట్టుగా ఎవిడెన్స్ ఉంది. అది దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతోంది ఎందుకు ఇవి పెరుగుతున్నాయి అనే దానికి. ఇండస్ట్రియల్ వేస్ట్స్ అవన్నీ కూడా మనం అనుకున్నట్టున్నాం, భూమిలో కలిపోయి మన ఆహారంలోనూ మన వాటర్లోనూ కలుషితం అవడం వల్ల వస్తుంది తెలియదు, బట్ డెఫినెట్గా ఈ ప్రాబ్లం పెరుగుతోంది. ఇంకొకటి, ఈ మైల్డర్ ఫార్మ్స్ ఆఫ్ హైపోస్పేడియాస్ కంటే సివియర్ ఫార్మ్స్ నేను ఎక్కువ చూస్తున్నాను. అంటే నేను స్పెషలిస్ట్లు అవ్వడం వల్ల నా దగ్గరికి సివియర్ ఫార్మ్సే ఎక్కువ వస్తున్నారా అనేది ఒక ఆస్పెక్ట్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి హైపోస్పేడియాస్ కేసులు చూస్తున్నాను. 1995లో ఢిల్లీలో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎయిమ్స్లో. నేను చెప్పగలను, నేను చూసే సివియర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, వచ్చే కేసులు కూడా సివియర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటేనండి, బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి చూసారా, హార్ట్లో హోల్స్ కానీ అవన్నీ కూడా కొంచెం పూర్ పీపుల్లో, కొంచెం లోయర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ అంటాం కదా, వాళ్ళల్లో కొంచెం ఎక్కువ వస్తాయి. బిలో పవర్టీ లైన్లో. ఎందుకంటే మేబీ ఆహార లోపమనో, విటమిన్ లోపమనో, ఆ లోపమనో, ఈ లోపమనో మనం చెప్పచ్చు. హైపోస్పేడియాస్కి పాపం అది సమానత్వం ఉందండి, అది ఎవరిని స్పేర్ చేయదు. పూర్ పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది, రిచ్ పీపుల్ని
ఎడ్యుకేటెడ్ పీపుల్ని దెర్ ఈస్ నో డిఫరెన్సియేషన్. దెర్ ఇస్ నో డిఫరెన్షియేషన్, అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. Horrible. సో ఐ సీ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, లాట్ ఆఫ్ వెరీ వాళ్ళకేదో ఆహార లోపం ఉందనుకోవడానికి లేదు మనకి, కరెక్ట్. వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఐ కాల్ ఇట్ ఎ మెనేస్ అండి. నేను చెప్పేది ఏంటంటే, నేను నా యంగ్స్టర్స్ నా దగ్గరకు వచ్చే ఈ ట్రైనింగ్కి వచ్చే వాళ్ళకి చెప్తుంటాను, దేశం మొత్తం మీద ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ సెంటర్స్ దీనికి క్రియేట్ చేయాలి. స్పెషలిస్ట్ సెంటర్స్, పీడియాట్రిక్ యూరాలజీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, వాటికి ఎక్స్పర్ట్ సెంటర్స్ కావాల్సిందే. అందులో ఎక్స్ట్రఫీ బ్లాడర్ అనే ప్రాబ్లం ఒకటి ఉంది. బ్లాడర్ ఎక్స్ట్రఫీ, బ్లాడర్ ఎక్స్ట్రఫీ ఎపిస్పేడియాస్ కాంప్లెక్స్ అంటాము. లాస్ట్ మంతే ఒక చైల్డ్కి సర్జరీ చేశాను నేను. వాళ్ళు కూడా అన్ఫార్చునేట్ బేబీస్ అండి. వాళ్ళకి ఏంటంటే పుట్టుకతోటే ఈ బ్లాడర్ అనేది క్లోజ్ అవ్వదు. అంటే మనకు నార్మల్గా బ్లాడర్ క్లోజ్ అయ్యి ఒక తిత్తిలాగా దానిపైన మజిల్స్ అవి అబ్డామినల్ వాల్ తయారవుతుంది. సో బ్లాడర్ ఇస్ ఇన్ సైడ్. వాళ్ళకి ఈ అబ్డామినల్ మజిల్స్ అన్ని డెఫిషియెంట్ గా ఉంటాయి. ఈ కింద ప్యూబిక్ బోన్ కూడా సెపరేట్ గా ఉంటుంది, అతుక్కోదు. ఈ మజిల్స్ అన్ని సెపరేట్ అయ్యి బ్లాడర్ ఓపెన్ గా ఉండి బయటకు ఉంటుంది. సో పుట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ బొడ్డు కింద బొడ్డు ఉండదు వాళ్ళకి, అసలు బొడ్డు అనేది ఉండదు. దే డోంట్ హ్యావ్ అన్ అంబలైకస్. అంబలైకస్ ఉండదు, తయారవుతుంది. ఈ మనకి ఎక్కడ అంబలైకస్ ఉండాలో ఆ కింది భాగం అంతా ఇట్లా ఓపెన్ ఉంటుంది. ఒక మాంస ముద్దలాగా బ్లాడర్ బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. పెనిస్ కూడా ఓపెన్ గా ఉంటుంది. అంటే ఆడపిల్లలో అయితే క్లిటరిస్ అంటారు, క్లిటరిస్ ఓపెన్ గా ఉంటుంది. మగపిల్లలో పెనిస్ ఇట్లా ఓపెన్ గా ఉంటుంది. సో దానికి ఇట్స్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లమ్, పెద్ద సర్జరీ ఏమో అండి, వెరీ సీరియస్ ప్రాబ్లమ్. దాన్ని మనము బ్లాడర్ క్లోజ్ చేసి దానిపైన అబ్డామినల్ వాల్ రీకన్స్ట్రక్ట్ చేస్తాం ఫస్ట్ స్టేజ్ లో. నెక్స్ట్ స్టేజ్ లో పెనిస్ రిపేర్ చేస్తాము. బిగ్గెస్ట్ ప్రాబ్లం వీళ్ళకి ఏంటంటే, సరే బ్లాడర్ కరెక్ట్ గా క్లోజ్ చేసి అది చేసి సక్సెస్ఫుల్ గా చేసినా వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం యూరిన్ కంట్రోల్ రావడం కష్టం. ఎందుకంటే మనకి ఈ బ్లాడర్ ఉంటుంది, దాని కింద ఆ యురిత్రా, ఆ బ్లాడర్ నెక్ అంటాం, అక్కడ మజిల్ ఉంటుంది. సో వీళ్ళకి ఆ మజిల్ కూడా ఫామ్ అవ్వదు. సో మనం బ్లాడర్ క్లోజ్ చేసి ఏం చేసినా వీ కాంట్ రీక్రియేట్ ద మజిల్. ఆ చుట్టూ ఏదో మజిల్ ఉంటుంది, వీ ట్రై టు రీక్రియేట్ ఇట్, బట్ అది నార్మల్ ఫంక్షన్ చేసే అవకాశం తక్కువ. సో వాళ్ళకి యూరిన్ కంటిన్యూస్గా కొంత స్ట్రీమ్గా పోస్తూ ఉంటారు, కొంత కంటిన్యూస్గా కారుతూ ఉంటుంది. సో వీళ్ళకి మల్టిపుల్ సర్జరీస్ చేసి ఇంకా దాని గురించి దీనికి యూ నీడ్ ఎ స్పెషలిస్ట్ సెంటర్. ఇవి అందరూ చేసే ఆపరేషన్లు కాదు, అందరూ చెయ్యకూడదు కూడా. అదృష్టం ఏంటంటే ఇది కామన్ ప్రాబ్లం కాదు. కామన్ ప్రాబ్లం 1000 మందిలో ఒకరికి వస్తుంది అనుకోవచ్చు, 40,000 మందిలో ఒకరికి వస్తుంది. అదృష్టం, అట్లీస్ట్ అదృష్టం. హైపోస్పేడియాసిస్ 1000 మందిలో 6గురికి వస్తుంది. 1000 మంది మగపిల్లల్లో 6గురికి వస్తుంది హైపోస్పేడియాసిస్. సో ఎక్స్ట్రోఫీకి స్పెషలిస్ట్ సెంటర్లు ఉండాలి, మరి దానికే ఉండాలంటే ఇంత కామన్ ప్రాబ్లం దీనికి ఎందుకు ఉండకూడదు? కరెక్ట్. ఇట్స్ ఎవ్రీడే ప్రాబ్లం అండ్ కాంప్లికేషన్స్ ఆర్ కామన్ ఈవెన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ సర్జన్స్. నేనేం చెప్తానంటేనండి, ఒక పీడియాట్రిక్ సర్జన్ ఉండొచ్చు, అన్ని ఆపరేషన్లు అద్భుతంగా చేయొచ్చు. దే మే బి గ్రేట్ సర్జన్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ బ్యాడ్ సర్జన్స్ అట్ ఆల్. చాలా మంచి సర్జన్స్ చాలా మంది ఉన్నారు. బట్ హైపోస్పేడియాస్ అనేది మటుకు ఇట్ ఈస్ డిఫరెంట్. అలాగే ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉండొచ్చు, వాళ్ళు అద్భుతంగా మిగతా మైక్రో ప్లాస్టిక్ సర్జరీలు కూడా అద్భుతంగా చేయొచ్చు, అంటే మైక్రో సర్జరీస్ చేస్తారు కదా. బట్ హైపోస్పేడియాస్ వరకు వస్తే దేర్ ఎక్స్పీరియన్స్ మే బి లిమిటెడ్. అలాగే ఒక యూరాలజిస్ట్ ఉండొచ్చు. సో అట్లాగా, అంటే ఇది ఏమిటంటే ఇది యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, మూడు కలిపి ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్. ఉగాది పచ్చడిలాగా ఒకటి కాదు, కొంత పులుపు, కొంత తీపి, కొంత ఇవి అన్నీ కలగలిపి దాన్ని నేను అనుకోవడం ఏంటంటే హైపోస్పేడియాలజీ అనేది ఒక సబ్ స్పెషాలిటీ.